సుధీర్ శర్మ గారు, ఇక్కడ మనం మాట్లాడుకున్నప్పుడు బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అంటున్నాం. అంటే సింప్లిఫై చేద్దాం, కొద్దిగా సింప్లిఫై చేద్దాం. రాముడు అనగానే, అయోధ్య రాముడు అనగానే ఏదో బాహువులు కలిగిన రాముడు, బాణం వదులుతున్న రాముడు ఇలా కనబడతాడు. బట్ బాలరాముడు అనేసరికి కొంత టెక్నికల్గా కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఏమిటి అంటే బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనే కార్యక్రమాన్ని అది కొంత సింప్లిఫై చేస్తే ఎలా అర్థం చేసుకోవాలి ప్రతి భక్తుడు, ప్రతి హిందువు కూడా? అయ్యా, ఇక్కడ ఇందాక వారు చెప్పినట్టుగా రామ విగ్రహం ధర్మ అనేటువంటి దానికి అలానే ఈ బాలరాముడి విగ్రహం అంటే మనం ఎక్కడైనా కూడాను సీతారామచంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అని చెప్పి చూస్తూ ఉంటాం సర్వసాధారణంగా. కానీ ఇక్కడ బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అని చెప్తున్నారు. అంటే అయోధ్యలో ఆయన పుట్టినటువంటి స్థలం కాబట్టి, ఆయన పుట్టి పెరిగినటువంటి స్థలం కాబట్టి, ఆయన రాజ్యమైనటువంటి స్థలం కాబట్టి, ఆయన పుట్టుక దశతో ఎలా ఉన్నారు అంటే మరీ చిన్నపిల్లవాళ్ళ కాకుండా ఆయన విద్యాభ్యాసం చేసేటువంటి సమయంలో రామచంద్రమూర్తి వారు ఎలా ఉన్నారో అలాంటి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయాలనేటువంటి సంకల్పం అనేది నా ఒక ఆలోచన ఇప్పుడు చేస్తున్నటువంటి దానికి. అట్లానే ఇక్కడ బాలరాముడా, లేదంటే సీతారాముడా, లేదంటే కోదండరాముడా, లేదంటే యుద్ధరాముడా, ఇలాంటి ఈ రకమైనటువంటి ఆలోచన ఏవి కాకుండా వీటిల్లో బాలల్లో కూడా అంటే చిన్న పిల్లల్లో కూడా మనం ఏదైతే వాళ్ళలో ఎక్కడ పోనాను నిష్పక్షపాతం అనేది ఉంటుంది, వాళ్ళలో స్వార్థం అనేటువంటిది ఎక్కడ ఉండదు, నిష్కల్మషంగా. కానీ ఇందాక వారు చెప్పినట్టుగా రామాయణంలో అనేక రకాలైనటువంటి కోణాలు, ఈ వారిని చంపడం ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా వయసు పెరిగిన తర్వాత వచ్చేటువంటి ఆలోచన విధానాలు, అక్కడ జరిగేటువంటి సన్నివేశాలు, అక్కడ జరిగినటువంటి ధర్మ స్థితులు బట్టి రాముల వారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఈ బాల వయస్సులో ఉండేటువంటి ఆలోచన విధానం ఏమిటి అంటే తను బాగుండాలి, అందరూ బాగుండాలి, నన్ను శరణ పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా రక్షింపబడాలి అనేటువంటి ఆలోచనతోనే ఉంటాం మనం. ఎంతసేపటికి స్వార్థం ఇట్లాంటివంటి ఏమీ ఉండవు. మరి రామచంద్ర స్వామి వారికి పెరిగిన తర్వాత స్వార్థం కాదండి. అంటే ఏదైతే మనస్సులో ఏ రకమైనటువంటి నిష్కల్మషంగా ఉండేటువంటి ఆలోచన స్థితిలో ఉండేటువంటి వయస్సులో ఉండేటువంటి రామచంద్ర స్వామి వారిని అంటే బాలరాముని ప్రతిష్ఠ చేస్తున్నారో అలానే ప్రతి ఒక్కరికి కూడాను అక్కడ అంటే ప్రతి ఒక్కరు కూడా నిష్కల్మషంగా రాముల వారిని ప్రార్థించండి, ఆయనకి పూజలు చేయండి అని చెప్పడానికి ఇంకొక నిదర్శనం కూడా చెప్పవచ్చు దీంట్లో. అంతేకాకుండా మా గురుగారు చెబుతూ ఉంటారు. గురుగారు నాకు ఒక అనుమానం వచ్చి అడిగితే, నేను చదువుకునేటప్పుడు సీతారామచంద్రులు ఎలా ఉంటారు అని అడిగాను నేను. ఆయన సీతారామచంద్రులు ఎలా ఉంటారు అంటే సీతారామచంద్రులు లాగానే ఉంటారు, ఇంకో వాళ్ళతో పోలిక లేదని చెప్పారు ఆయన. అంత గొప్ప ఇది, ఇంకొకళ్ళతో వాళ్ళకి పోలిక లేదు. వాళ్ళతో ఇంకెవరినైనా కంపారిజన్ చేయొచ్చు, మనం పోలిక చేయవచ్చునేమో, కానీ వాళ్ళని ఇంకెవ్వరితో పోల్చలేము. అంత ధర్మబద్ధమైనటువంటి ఆచరణ కలిగినటువంటి ఒక వ్యక్తిత్వం. వారు చెప్పినట్టుగా ఆ క్యారెక్టర్, ఆ శక్తి, రాముడు అనేటువంటి రామ అనేటువంటి పదంలో కూడా చూడండి, ఓం నమో నారాయణాయలో రా తీసుకుంటే అక్కడ రా తీసేస్తే నమో నారాయణాయలో అర్థం లేదు దాని. ఓం నమ శివాయలో మా తీసేస్తే నమ శివాయికి అర్థం లేదు. నమో నారాయణాయలో రా, నమశివాయలో మా రెండు కలిపితే రామ శబ్దమైంది. అంతేకాకుండా రా అనేటువంటిది, రమ్ అనేటువంటిది అగ్నితత్వం, అగ్ని బీజం. మనం రా అన్నప్పుడు నోరు తెరుస్తాం, మన నోట్లో ఉండేటువంటి ప్రతి పాపం కూడా దహింపబడుతుందిట. మా అన్నప్పుడు పెదాలు కలిసిపోతాయి, అంటే పుణ్యం లోపలికి వచ్చేస్తుంది, మన శరీరంలోకి మన మనస్సులోకి వచ్చేస్తుంది పుణ్యం. అంత పవిత్రమైనటువంటి రాముడు గొప్పవాడా, రామనామం గొప్పదా అంటే రామనామం ఇంకా గొప్పదని చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రతిష్ఠ చేస్తున్నారు అనేది నా ఆలోచన భావం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.